నేను భరించలేనిది, నేను దానిని ప్రక్కకు కదపలేనిది ఏదైనా వచ్చి నా ప్రక్కన నిలిచిందనుకోండి, అప్పుడు కృంగిపోతాం. ఏంటి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, ఈ కష్ట పరిస్థితులలో కన్నిటి వ్యవస్థలో ఈ అవస్థ ఏంటి, ఎలా కాలు కదిపి ముందుకు వెళ్ళాలి, ఎలా కళ్ళు తెరిచి సమాజంలో తల ఎత్తుకొని బ్రతకాలి అనే ఆ ఆవేదన మనసుని నిద్రబుచ్చుతుంది. మనసుని మెల్లగా నిద్రావస్థకు తీసుకుని వెళితే దుఃఖము చేత నిద్రావస్థలో దైవ దీవెనలు ఎలాంటివో గుర్తించలేని గుడ్డితనంలోకి వెళ్ళిపోతాం. ఈరోజున ఎంతమంది కృంగిపోయిన అనుభవాల్లో, ఏమండి, కుటుంబంలోకి వెళితే వాళ్ళు చెప్పే పరిస్థితులు నిజంగా చెప్తే అయ్యో బాబోయ్, ఇలాంటి అనుభవాల్లో వీళ్ళు బ్రతుకున్నారంటే, ఇలాంటి అనుభవాలలో వీళ్ళు ఇలాగ ఉంటున్నారంటే నిజమే అనిపిస్తుంది మనకు కూడా. ఎందుకంటే పరిస్థితుల ప్రభావాలు ఈ రోజున అలాగే ఉన్నాయండి, అలాగే ఉన్నాయి. ఈరోజు నిమ్మలంగా, నెమ్మదిగా, విశ్రాంతిగా, ప్రశాంతంగా నాకేమీ కాదు, నాకేమీ అపాయం రాదు అని కాస్త ధైర్య సాహసాలతో బ్రతికే వ్యక్తుల్ని మనం అరుదుగా చూడవలసిన పరిస్థితులు, ఎన్నో కృంగుదల, ఎన్నో విషయాలలో కృంగిపోయిన వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. ఇద్దరు అన్న చెల్లెలు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. నేను అన్నాను ఏంటి అంటే, ఇద్దరు నిల్చొని ఒకరు ఏడుస్తున్నారు. నేను అన్నాను ఏమైంది తమ్ముడు అంటే, చెప్తే కదా. ఆఖరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అన్న వారం రోజుల నుంచి మా అమ్మ ఇంట్లో కనిపించట్లేదన్నా, మా పరిస్థితి బహు దారుణంగా ఉంది, మా చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నవ్వులు పాలైపోయాం, మా అయిపోయిన వాళ్ళు అయితే ముఖం మీద ఉమ్మేస్తున్నారు. అలాంటి పరిస్థితి అన్న, నేను చెల్లి రక్షింపబడి మందిరానికి వస్తున్నాం, కాళ్ళ యాళ్ళ పడి బతిమాలుతున్నాం, వాళ్ళు మారరన్న. ఎవరాళ్ళు? తల్లి తండ్రి, వాళ్ళు మారరన్న. కథ రివర్స్లో ఉంది చూడండి. వాస్తవంగా తల్లిదండ్రులు ఏడుస్తుంటారు అట్లాగా, పిల్లలు మారాలయ్యా. ఇది కొత్త కథ. వాళ్ళు మారరన్న. ఇద్దరు బోరు ఏడుస్తున్నారండి. నేను అన్నాను, వారం రోజుల నుంచి మీ అమ్మగారు కనిపించట్లేదంటే, ఒకవేళ మీ బంధువులకి వెళ్ళి ఉంటుంది చూడండి అయ్యా బాబు, మీ అమ్మగారు మీ నాన్నగారు ఏదైనా గొడవ వేసుకున్నారేమో, కరుచుకున్నారేమో, ఏదో ముఖం చాటేసుకుందాలని అని చెప్పి ఎక్కడికైనా వెళ్ళి ఉంటుందేమో చూడండి. అట్లా అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు పాపం. నాకేం అర్థమై సావట్లే. మీ బంధువుల దగ్గర వెళ్ళి చూడండి ఎక్కడికి వెళ్తుందండి, దానికి ఎందుకు అంత ఏడుపు ఏడుస్తారంటే, కాదన్నా మా నాన్నేమో కత్తి తీసుకుని మా అమ్మని చంపేస్తామని తిరుగుతున్నాడన్నా, సమాజంలో తలెత్తలేకపోతున్నామన్నా, మా వీధిలో తలెత్తలేకపోతున్నామన్నా, 4 రోజుల నుంచి ఇంట్లో నుంచి బయట ముఖం పెట్టలేక ఈరోజు మీతో చెప్పి ప్రార్థన చేయించుకోబోదామని వచ్చేవన్నా. ఏంటి కృంగుదల ఏంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఏంటంటే, పాపం వాళ్ళు ఏం చెప్తారేంటి? మా నాన్నేమో కత్తి పట్టుకొని ఆడెక్కడున్నా అది ఎక్కడున్నా వేసేస్తా, చంపేస్తా, జైలుకి వెళ్ళిపోతా అంటున్నాడన్నా. కసాయుడు మా నాన్న ఏం చేస్తాడో, ఏమవుతుందో, మా కుటుంబం ఏమవుతుందో. అయ్యో బాబోయ్, నిజమే. తిన్నా వంట పట్టట్లే, పడుకున్నా నిద్ర పట్టట్లే, అల్లాడిపోతున్న పరిస్థితులు ఎన్నో సమాజంలో ఉన్నాయి. ఇక్కడ కూర్చొని ఉన్న వారిలో కూడా ఎందరిలో ఇలాంటి సమస్యల వలయాలలో ఆశతో మీరు ఒకవేళ ప్రభు వైపు కనులెత్తి మనసు త్రిప్పి ఆశతో మీరు ఉన్నారు, నాకు తెలీదు. అంతరంగాలు ఎదిగి దేవునికి తెలుసు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుని మాట అంటుంది, దేవుని వాక్యం అంటుంది, కృంగిన నిన్ను నేను నింపుతాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేనితో నింపబడితే నువ్వు మరలా లేచి నిలబడగలుగుతావో, స్తోత్రం. దేనితో నింపితే మరలా సమాజంలో తల ఎత్తుకొని బ్రతకగలుగుతావో, స్తోత్ర. దేనితో నింపితే మరలా నువ్వు పోగొట్టుకుని దానిని మరలా చేతపట్టుకొని సమాజంలో నిలబడగలుగుతావో, ఆయన దాని చేత నిన్ను నింపుతాడు. హల్లెలూయా.